నా పేరు ఆది. ఇది పొయ్యి క్లీనింగ్ చేస్తున్నాను. అంటే ఆయిల్ జిడ్డు అంతా మనకి పట్టేస్తుంది కదా తాలింపులు అవి పెట్టేటప్పుడు. అది మనం పొయ్యి అంత ఇదిగా అనిపిస్తుందో చూడండి ఒకసారి దగ్గరికి వచ్చి. ఈ పొయ్యి ఇంత జిడ్డుగా ఉంది కదా, ఇది బాగా జిడ్డుగా ఉంది చూడండి. ఈ గిన్నెలు సామాన్లు ఇవన్నీ ఎలా జిడ్డు పడిపోయాయో చూడండి. ఇది ఎంత బ్యాగ్గా అయిపోయిందో. పొయ్యి కూడా 4 పొయ్యిలు కొన్నాను మొన్నే. ఇది 2 పొయ్యిలు ఉండేవి, 4 పొయ్యిలు కొనుక్కున్నాను. ఎందువల్ల అంటే పిల్లల క్యారేజు టిఫిన్ అన్నీ ఒకేసారి అంటే మనకు అవ్వదు కదా 2 పొయ్యిల మీద. అదే సేఫ్టీగా నాకు 4 పొయ్యిలు ఉన్నపాటును కొనుక్కున్నాను. పిల్లల క్యారేజ్ అయిపోతుంది, నా టిఫిన్ అయిపోతుంది, 2 ఒకేసారి అయిపోయి బయటికి నేను వెళ్ళిపోతున్నాను. పనికి కూడా వెళ్ళిపోతున్నాను, నేను కూలి పనికి. అలా వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి వచ్చి ఏదో ఒకటి చేసుకుంటున్నాను. అలా వల్ల కూలి పని వల్ల నాకు ఈజీగా ఈ పొయ్యి బాగా సేఫ్టీగా అనిపిస్తుంది. అందువల్ల నేను ఈ పొయ్యి కొనుక్కున్నాను. 4 పొయ్యిలు నాకు చాలా ఏదైనా కొనుక్కోవాలి అని ఫిష్ అయిపోయాను అనుకో కొనేసుకుంటాను ఆటోమేటిక్గా. అలాగే నేను చిన్ని కూడా కొనుక్కుందాం అనుకున్నాను, కానీ ఆ చిన్ని కూడా ఎందుకు అవసరం ఏంటి, ఓపెన్ పేసే కదా గాలి వస్తుంది కదా ఇంకెందుకులే అని కొండ మానేసి చిన్న రిజిస్టర్ ఫ్యాన్ ఒకటి ఉంది, దాంతో సరిపెట్టేస్తున్నాను. దానివల్ల నాకు చిన్ని ఎందుకు పెట్టుకోవడం అంత అవసరం ఏంటి, అది పెద్ద సోకింగ్గా అంటే అది ఓన్లీ మామూలుగా ఏంటంటే చిన్ని ఉపయోగపడింది ఏంటంటే ఒక గొడవలాగా ఉన్న దాంట్లోకి అయితేనే ఉపయోగపడుతుంది. అంటే కిచెన్ నోనుకున్న వాళ్ళకి అయితేనే ఈజీగా ఉంటుంది. మనకి ఓపెన్ ప్లేసే కదా, గాలి అది వెళ్తురు వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి పెద్దంతగా ఏం అనిపించదు. చిన్ని వల్ల బేగ వెళ్ళిపోద్ది అది. దీనివల్ల ఏంచి ఇప్పుడు పొయ్యి నేను బాగా జిడ్డుగా ఉన్న వల్ల నేను పొయ్యి చూపెడుతున్నాను. ఇది క్లీనింగ్ వర్క్ ఏదో నేను ఇప్పుడు దానికి ఏంటంటే వాడాలి అని చెప్తాను. ₹1 షాంపూ, క్లీనింగ్ ప్లస్ అంటే ఏ షాంపూ అయినా పర్వాలేదు, కానీ ఒక షాంపూ, అలాగే నుంచి బ్లీచింగ్ అదే టిన్ సోడా ఒకటి ₹5, ప్యాకెట్ ₹5, ఈ ప్యాకెట్ ఒకటి. అలాగా మనకి హ్యాండ్ వాష్ ఏదైనా పర్వాలేదు అది ఒకటి వేస్తున్నాను. మీకు చాలా ఈజీగా జిడ్డు కష్టపడి పామక్కర్లేదు, చాలా ఈజీగా అయిపోద్ది. దానివల్ల మనకి చెయ్యి నొప్పు ఇది నొప్పు ఎందుకు పొయ్యి ఇంత ఇదిగా చేసుకొని క్లీనింగ్ చేసుకుంటున్నాం అని అనిపించక్కర్లేదు. మనం ఎంత జిడ్డు చేసుకున్నా బేగా అయిపోద్ది అది. దానివల్ల ఇక చూడండి నేను ఏటైతే వేస్తున్నానో ముందు ఇంట్లోకి నేను లిక్విడ్ ఇది వేస్తున్నాను. చూడండి మనకి సరిపోగా వేసుకోవాలి అది లిక్విడ్. హ్యాండ్ వాష్ చేశాను, క్లీనింగ్ షాంపూ వేస్తున్నాను. పెద్దది కాబట్టి నేను ఇంత ఇదిగా వేస్తున్నాను. అదొకటి ఇది వెనకట్ల బ్యాక్ సైడ్ టైల్స్ కూడా నేను క్లీన్ చేస్తాను. అది కలిపి రెండిట్లకి వేస్తున్నాను ఈ ప్రాజెక్ట్. చూడండి బేకింగ్ సోడా కూడా టిన్ సోడా కూడా వేస్తున్నాను. చూడండి ఈ పొయ్యి ఎంత జిడ్డు వల్ల ఇది ఎంత గిన్నె స్టాండ్ ఎలాగుందో చూడండి. ఈ గిన్నె స్టాండ్ కూడా నేను తోమనందుకు కూడా అంత ఖాళీ లేదు నాకు, ఎందుకంటే బయటికి వెళ్ళిపోతున్నాను కాబట్టి దాన్ని ఒకరోజు పని పెట్టుకోవాలి. అది కూడా నాకు బయటికి వెళ్ళిపోవడం వల్ల పని సరిపోవట్లేదు. చూడండి ఇది ఇంత తగినంత వేస్తున్నాను. బాగా మిక్సింగ్ చేసి రెండును చూడండి ఇది తీస్తున్నాను. ఇలాగనా ఇవి కూడా తెల్లగా వస్తాయి, ఇవి కూడా తీసేస్తున్నాను. తీసి డొక్కులో పెట్టేస్తున్నాను. ఇవి కూడా తీసేస్తున్నాను పొయ్యివి. చూడండి ఎంత జిడ్డుగా ఉందో. అబ్బా ఇంత జిడ్డుగా ఉన్నది మనం ఎంత కష్టపడి పావాలి అనిపిస్తుంది చూడడానికి. అంత జిడ్డుగా ఉన్నది మనం ఎంత క్లీన్గా చేసుకోవాలో మనం చూపెడుతున్నాను. ఎందుకంటే నేను అస్తమానం పొయ్య పొంగబెట్టడం అన్నీ చేసేది చేస్తాను. దానివల్ల ఏంటంటే జిడ్డు అయిపోద్ది. చూడండి ఈ ప్లేట్లు కూడా ఉన్నాయి.
ఈ పేట్లు కూడా క్లీన్ చేయాలండి. అంటే మనకి ఈ పేట్లు ఎందుకు ఇచ్చాడంటే కిందకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి మనకి పొంగిపోకుండా ఇచ్చాడు. ఈ 4 పేట్లు ఇచ్చాడండి. 4టికి ఏంటంటే చూడండి, కిందన మనకి ఇది ఉంది కదా, ఇది పొంగిపోకంటే ఎక్కువగానే ఇలా ఉంటుంది. ఇది కూడా నేను అప్పుడప్పుడు పొంగబెట్టేస్తాను ఎక్కువగా, ముందుకు వచ్చి నూనెకి వెళ్ళిపోద్ది పొయ్య పొంగిపోవడం వల్ల. చూడండి ఇది పెట్టి పాగుతున్నాను. చూడండి ఇది ఎంత ఇదిగా వచ్చేస్తుందో. మీకు కష్టపడి పామక్కర్లేదు పెద్ద ఎంతగానో, ఎందుకంటే మీరు ఎంత ఇదిగా చేసుకున్న పొయ్య ఎంత ఈజీగా తోముకొచ్చో నాకు తెలుసు. అది కూడా నన్ను పెట్టి నేర్చుకుంటారని అనట్లేదు. అంటే మీరు కూడా ఇంట్లో చెంపడతారు కదా, పొయ్యి పొంగిపోయిందిరా, నల్లగా అయిపోయింది, ఇది ఎలాగొస్తుంది, ఎలా తోమాలి అనుకుంటారు చాలామంది. అది ఎంత ఈజీ అంటే నేను వారం తర్వాత చేస్తాను పొయ్య, అందుకే నాది ఇలాగ ఉంటుంది. అస్తమానం క్లీన్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే పెద్ద విచిత్రంగా అనిపిస్తుంది. అంటే పొంగిపోయిన వెంటనే కొంతమంది తుడుచుకుంటారు, పొంగిపోయిన వెంటనే కడుక్కుంటారు కొంతమంది. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే కొంచెం పొంగిపోయింది అనగానే నీళ్ళు వేసి సిగిలేస్తాను, అవి అలా ఉండిపోద్ది. నేను ఒకేసారి పొయ్యి క్లీనింగ్ చేసుకుంటాను. అంటే అస్తమానం చేసుకోను, వారానికి ఒక టిప్పు చేస్తాను పొయ్యి సంగతి. గడిగడికి చేయను నేను పొయ్య, ఎందుకంటే నాకు ఇంట్లో అవ్వదు. పనికి వెళ్తాను, పక్కన ఇది పొయ్యి చూసుకోయి ఇవన్నీ చేసుకోవాలంటే నాకు అవ్వదు. నేను ఒకేసారి పెట్టుకుంటాను ప్రాజెక్ట్ ఏదైనా చేసుకోవాలి అని. చూడండి ఇది ఎక్కువగా ఎంత మురికి వస్తుందో చూడండి, ఎలాగొస్తుందో, ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనం పెట్టి పామక్కర్లేదు, ఇలా అంటే చాలు, ఒక్కసారి ఇలా అంటే చాలు. ఎంత చూడండి ఇక్కడ ఎంత దడ్డీగా ఉండేదో, ఎంత నల్లగానా, ఎంత ఈజీగా వచ్చింది చూడండి. ఇది ఈ గిన్నె చూడండి ఎంత ఈజీగా వచ్చిందో గిన్నె. లేదండి ఏదో పెద్ద ఈయనగా ఇదైపోతారు. నేను పోయి శుభ్రం చేశాను, ఇచ్చేసాను, అది చేశాను అంటారు, కానీ పెద్ద విచిత్రం ఏం లేదు. మనం ఉండే దాంట్లో మనం చేసుకోవచ్చు. చూడండి చూడండి ఇది ఎంత ఈజీగా చేసేస్తాను. నాకు పెద్ద విచిత్రం కాదండి. చూడండి ఇలా అంటే వచ్చేస్తుంది ఇది. అందుకే నాకు పొయ్యి అంటే నేను పెద్ద ఇంట్లో పడుకోను. ఎంత ఇదిగా చేసుకోవడం 5 నిమిషాల పని చేయాలంటే నాకు గంటల కొలది చేస్తారు కొంతమంది. ఇదే పొయ్య, నాకు ఈ పొయ్యి పెద్దది కాదండి. కొంచెం 4 పొయ్యిలు అంటే ఒకటే కాదు కదా మాటలు. నాకు ఫస్ట్ 2 పొయ్యిలు ఉండేది, ఇప్పుడు 4 పొయ్యిలతో నేను టిఫిన్ అయిపోతుంది, క్యారేజీలు అయిపోతున్నాయి, ఇవన్నీ అయిపోయి పనికి వెళ్ళిపోతున్నాను ఈజీగా. ఇంట్లో కడినోళ్ళకి అయితే 2 పొయ్యిలు అయితే సరిపోతాయి. బయటికి వెళ్ళే వాళ్ళకి మాత్రం కంపల్సరీ వర్క్ చేసుకున్న వాళ్ళకి మాత్రం 4 పొయ్యిలే ఈజీగా ఉంటే ఏ పనైనా అయిపోతాయి. మనం ఏది చేసుకున్నా కంపల్సరీ 4 పొయ్యిలు పెట్టుకోవాలండి వర్క్ ఉన్న వాళ్ళు మాత్రం. అది నేను కంపల్సరీ చెప్తున్నాను. ఎందువల్ల అంటే చాలా సేఫ్టీ. పిల్లలకి క్యారేజ్ కట్టాలి, మనం టీ పెట్టుకో తాగాలి ఆ టైంకే, అన్నీ వంట అదే టైంకి, అన్నీ ఆ టైంకి. అంటే మనకి మన ఇంట్లో మా ఆయన గారు 10 సార్లు టీ అడుగుతారు, వండేటప్పుడే కరెక్ట్గా అడుగుతారు. టీ పెట్టు అనగానే పెట్టేసి ఇచ్చేయాల. ఆ టీ పెట్టకపోతే కోపం పడిపోతారు. అందువల్ల టీలకి అన్నిటికి సేఫ్టీ అవుతుంది మనకి. చూడండి ఎన్నో నిమిషాలు పెట్టి పామలేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు ఇలాగ పెట్టి పామాను. చూడండి ఎంత దట్టిగా ఉందో, ఎంత నీట్గా వస్తుందో చూడండి. చూడండి ఈయనతో ఇలా పామారు కదా, ఇలా పామగల్లి ఏం చేస్తారంటే తడుగొడ్డెట్టి తుడిచేస్తారు, మేదల్ని తుడిచేసి అలా పెట్టేస్తారు.
నాకు అలాగే ఇష్టం ఉండదు ఏటో, కానీ తడిగుడ్డ పెట్టేసి తుడిచేసి మళ్ళీ అది జాడించి మళ్ళీ పెట్టి తుడిచి చేస్తారు చాలామంది. నాకు అలాగే ఇష్టం ఉండదు ఏటో, కానీ కడగాలనిపిస్తుంది పొయ్యి మాత్రం. పొయ్యి కడుక్కుంటేనే నాకు ఇష్టం ఉంటుంది. ఏమైనా కిములున్నా చచ్చిపోతాయండి. అంటే బొద్దింకలు రావడం అవి ఏమి ఉండవు. నీట్గా చేసుకుంటే శుభ్రంగాన ఏంటండి పాలై పొంగబెట్టేస్తాం, అన్నీ పొంగబెట్టేస్తాం. అవి ఏమించి తడిగొడ్డెట్టి తుడిచేస్తారు, పెద్ద ఇంట్లో తుడిచేసి పెట్టేస్తారు. కానీ నీళ్ళేసి కడుక్కుందాం శుభ్రంగా ఉంచుదాం అని ఉండదు. చాలామంది చూశాను నేను తడిగొడ్డెట్టి తొడ్డం పొయ్య క్లీన్ చేసేటప్పుడు. నాకు అలాగ ఇష్టం ఉండదు. ఇలా కడిగేసుకొని పెట్టేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఈ కిందను కూడా చూడండి ఎలా పొంగిపోయిందో. అస్తమానం ఇక్కడే పొంగబెట్టేస్తాను. ఇలా ముందుకు వచ్చేస్తుంది ఇది. నేను ప్రతి ఇది పాముతానండి. చూడండి దిమ్మ కూడా ఎంత నీట్గా చేస్తున్నాను. మనం నీళ్ళేసి కడుక్కుంటే దిమ్మలు కూడా ఎంత దరిద్రంగా ఉన్నవి ఇంత శుభ్రం చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఏటి కూడా చేయనండి, పెద్ద విచిత్రంగా చేయను. ఏదిని ఈజీగా చేసుకుంటాను. నాకు 5 నిమిషాల్లో చేసుకుంటాను. చూడండి ఇంత పెద్ద పొయ్య ఎన్ని గంటలు చేస్తారో, ఒక ఎంత కష్టంగా చేసి చూపెడతారో పొయ్యి కోసం నేను చూస్తాను. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను ఎంతో ఈజీగా అయిపోతాయి ఈ ప్రాజెక్ట్ వాడితే. నేను వాడితే కంపల్సరీ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ లూజ్ పేపర్ వేసాను. ఇవి ఎలాగనా ఇది తీసేస్తున్నాను. అంటే ఆయిల్ జిడ్డు కింద గొడ్డు పట్టకంటనా వేసాను పేపర్లు. ఇంత గొద్దు కూడా ఏం అనిపించదండి. ఎంత ఈజీగా అనిపిస్తుందో. నాకు పొయ్యి శుభ్రం చేయాలంటే ఎంత ఈజీగా చేసేస్తాను గబగబా. ఎంత ఈజీగా అనిపిస్తుందో. అయ్యో ఇప్పుడు పొయ్యి తోమలా ఇంత ఇదిగానా అనిపిస్తుంది కొంతమందికి. నాకు అలాగ ఉండదు. చేస్తామంటే చేసిస్తామా లేదా అని ఉంటుంది. చూడండి ఈ ప్రాజెక్టు ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇళ్ళల్లో పని చేయడానికి వెళ్తారు చాలామంది. వాళ్ళు పొయ్యిలు కడగమంటారు. వీళ్ళు పొయ్యి ఇంత దరిద్రంగా ఉంది ఎలా కడగాలో అనిపిస్తుంది. అలాంటివి కూడా నేను చెప్పే ఈజీగా వాడితే మాత్రం వాళ్ళకి కూడా పొయ్యి కూడా చాలా ఈజీగా చేసేస్తారు. వాళ్ళకి కూడా అంత ఈజీగా చేస్తారు. వాళ్ళకి కూడా కష్టం లేకుండా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో.
ఎంత ఇదిగా వచ్చిందో చూడండి. అలాగా వెనకతల టైల్స్ కూడా శుభ్రం చేస్తానని చెప్పాను కదండి, అది కూడా చేసేస్తాను. ముందు ఇది ఈ కిందన ఇది చేసేద్దాం. ఇవి ఉన్నాయి కదండి, ఇవి కూడా చేస్తే నీట్గా అనిపిస్తుంది. అవి కూడా చేసేస్తే నీట్గా ఇవి కూడా నీట్గా వచ్చేస్తాయి. అది చిన్నది పెట్టుకుంటే చాలండి, అది ఎక్కువ కాదు, చిన్నది ఇలా పెడితే చాలండి. ఎంత ఈజీగా వస్తుందో ఇక్కడ కూడా నీట్గా ఉంటాయి చూడండి. మనకి కష్టపడి పామక్కర్లేదు. ఇది కూడా చిన్నది పెట్ట ఈ సైడ్ కూడా మనకి నీట్గా ఉండాలి కదా, ఈ సైడ్ కూడా ఇలా తోమేస్తే సరిపోదు. చూడండి, ముందుకి మాకు పొయ్య వెళ్దో అన్న ఇక్కడికి ఇలాగ వచ్చేస్తుంది. నాకు 2 పొయ్యిలు కూడా పక్కన పెట్టానండి, అది మా ఊరు వెళ్ళేటప్పటికి ఉపయోగపడుతుంది అని అలా ఉంచాను. ఊరు వెళ్ళేటప్పుడు మాకు అవసరానికి వండుకోవడానికి ఆంటీకి ఉండాలి కదండి. అత్తగారు ఇంకా మీరు ఎవరి మట్టుకు కాలే వండుకోండి అని అన్నారని పొయ్యి ఉండిపోవటం నేను వండుకున్నాను. అందుకని నేను వర్క్కి వెళ్తున్నాను, పనికి వండాలి కదా. అయిపోయిందండి. వెనకత్తలు కూడా ఇది చిన్నది చేసేస్తున్నాను. చూడండి మాది ఎంత నీట్గా ఉంటుందో, ఎంత జిడ్డు పట్టేస్తుందో మాకు. ఇంత జిడ్డు పట్టిన దానికి ఇంత ఈజీగా చేస్తున్నానంటే చూడండి. మనకి ఎనీ టైం ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇది పెద్ద ప్రాజెక్ట్ లాగా పెద్ద ఇల్లు చేస్తారు, కానీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో పని నేను చూపెడుతున్నాను. 2 గంటల కొలిది తరబడి చేస్తారు పనులు, ఎందుకు అంత కష్టపడి గంటల కొలిది చేయవలసిన అవసరం ఏంటి? ఒక 5 నిమిషాల్లో ఇలా నిలబడి ఇలా చేసేసుకోవచ్చు పని ఏటా అని. మళ్ళీ మా ఇల్లు ఎంత దరిద్రంగా ఉంటుందని చెప్తారండి, వాళ్ళ ఇల్లు ఎంత నీట్గా ఉన్నాయని చెప్తారో. నీట్గా ఉంటాయని ఇల్లులే బాగోవు, మనం ఎప్పుడో చేసుకున్న ఇల్లులే బాగుంటాయి. చూడండి, పండగ కొత్త బట్టలు ఎలా వేసుకుంటాం మనం ఒకేసారి. అయిపోయింది, దీంతో అయిపోయింది. చూడండి ఇల్లు వేసేస్తున్నాము. అయిపోయిందండి, పోయిపోయింది. కొంచెం వాటర్ పట్టేసి ఆపేస్తాను. ఉండదండి లాక్కోవడానికి, అది ఇండిపోయింది. శుభ్రంగా చేతితో లాగడం వస్తుంది, కొనుక్కోవాలి. అయిపోయింది. చూడండి తింగు చేస్తాను. ఇప్పుడు దీన్ని చిన్న కొడ్డెట్టి తుడుద్దాం. తర్వాత అందాక అది తొడక్కర్లేదు, నాకు నీరు ఉండదు, పెట్టడమే. చిన్న క్యాకెట్ తుడుతాం. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఇవి ఎలాగా వస్తాయి చూడండి. ఇవి ఎంత ఇదిగా ఉన్నాయో. గిన్నెలు అదే పేట్లు ఉంటాయి కదా, దాన్ని పొయ్యి మీదవి క్లీన్ చేస్తున్నాను. చూడండి ఇది ఎంత తెల్లగా వస్తుందో, ఎంత నల్లగా ఉన్నవి. నేను నానబెట్టేసి ఉంచాను ఇందాక లిక్విడ్, మళ్ళీ అందులో కొంచెం లిక్విడ్ ఉంటే ఇది ఎక్కువ తోముతున్నాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, ఇంత నల్లగా ఉన్నది ఎంత ఈజీగా వస్తుంది చూడండి. ఇది ఇంత ఈజీగా చూడండి. ఇంత నల్లగా మాడబెట్టేస్తాను నేను. ఇది స్టీల్ గిన్నె అంటే ఎవరన్నా నమ్ముతారు అంత నల్లగా ఉంటే.
చూడండి, ఇది ఒక్కటే ఎంత కష్టంగా తోమాలి అనుకుంటారు, ఇది ఎంత ఈజీగా అయిపోద్దో. నాకు పేట్లన్నీ తెల్లగా ఉంటుంది, ఇది ఒక్క పొయ్యి పెద్ద పొయ్యి మీద ఎక్కువగా ఇచ్చేస్తాను కాబట్టి అది ఒకటే నల్లగా అయిపోద్ది, మిగతావన్నీ తెల్లగా ఉంటాయి. చూడండి, ఈ పేట్ కడిగిన తర్వాత దీనికి ఎలా ఉంటుందో మీకు చూపెడతాను. చూడండి, ఇది ఇంత మురుగ్గా ఉంది కదా, ఇది నేను పామాను, ఇది ఇంత తెల్లగా తోముతాను. ఈ స్టాండ్ అని మనం ఇంత నల్లగా చేస్తే ఇంత కష్టపడి ఎలా తోమాలి అనుకుంటారు. చూడండి, ఈ లిక్విడ్ ఇలా పెట్టుకొని ఇలా అంటే చాలు వచ్చేస్తుంది ఎంత ఈజీగాన. బేకింగ్ సోడా, షాంపూ, హ్యాండ్ వాష్ ఈ 3 పెట్టి కడిగారనుకోండి, ఎంత మురుగ్గా ఉన్నవైనా ఈజీగా వచ్చేస్తాయి. డర్టీగా అదే చాలా మురుగ్గా పట్టేసినవంతా ఇంత ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, స్టాండ్ ఎంత నల్లగా ఉందో ఇది పైది. ఇంక ఇదిగా నేను 4 పొయ్యిలు ఎంత కష్టపడి వండుతున్నానో అంత కష్టపడి ఈజీగా తోమేస్తాను. ఈ 4 పొయ్యిలు కదా ఎలా చేయాలి అని ఉండదు, చేసేస్తాను. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. చూడండి, వెనక సైడ్ కూడా తోముతున్నాను. చూడండి ఎంత నల్లగా అయిపోతాయా ఇవి. చూడండి, చూడండి ఇవి అయితే చాలా ఇంకా ఈజీగా ఉంటాయి. ఈ ఇంట్ల మీద నేను ఎక్కువగా యూజ్ చేయను, అందుకే ఇది తెల్లగా ఉంటాయి, ఇంత తెల్లగా ఉంటాయి. చూడండి ఇంత ఈజీగా ఉంటాయి ఇవి. ఈ పొయ్యి క్లీన్ చేసేటప్పుడు ఇవి కూడా క్లీన్ చేస్తాను, ఎందుకంటే పొయ్యి క్లీన్ చేయకుండా కొంతమంది పెడతారు అలాగా, తర్వాత చేద్దాము అని. నాకు అలాగ ఇష్టం ఉండదు, మొత్తం అంతా క్లీన్ చేస్తేనే చేస్తాను, నాకు చెయ్యను. చూడండి అయిపోయింది, ఇది ఇంకోటి వేస్తున్నాను. ఇలా 4 బన్నాలు చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో చేసేస్తాను ఇవి ఈజీగాను. నాకు ఏటో కానివ్వండి ఇలాగ నేను పనికి వెళ్ళిపోవడం వల్ల వీడియో కూడా పెట్టట్లేదు ఈ మధ్య. వీడియో కూడా చేయడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు పనికి వెళ్ళిపోవడం వల్ల. వీడియో పెడదాం అనుకుంటే నాకు ఎవరు తీసిన ఉండరు. మా అబ్బాయి మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండేటప్పుడే నేను వీడియో చేస్తాను, వాళ్ళు లేకపోతే చేయలేను నేను. వాళ్ళు ఉంటేనే నాకు పని అవుతుంది. చూడండి వాళ్ళు ఉంటేనే పని అవుతుంది, ఏదైనా పిల్లలు ఉంటేనేనండి పని అవుతుంది. మనకి వీడియో అది తీసి పెట్టాలంటే మనకు తెలీదు, అన్ని పిల్లలే వీడియో చేస్తారు అప్పుడప్పుడు. నాకు వాళ్ళు ఉంటేనే నాకు చేయగలను. నేను నేను చదువుకునే దాన్ని కూడా కాదు, పెద్ద వీడియో చేసి పెట్టేద్దామన్నా నాకు. చూడండి ఇంత ఇదిగా ఉన్నవి ఇంత ఇదిగా చేస్తున్నాను నేను. అయిపోయండి, ఇంట్లోకి మళ్ళీ ఇంకో 4 ప్లేట్లు వచ్చాయి, ఆ 4 ప్లేట్లు కూడా శుభ్రం చేయాలి. ఇవి అయిపోయి చేస్తాను ఈ 4ని. ఇంకా 4 ప్లేట్లు ఉన్నాయండి, ఆ 4 ప్లేట్లు చేస్తాను. ఇవి బయట పెడుతున్నాను, ఇలాగా పెడుతున్నాను. చూడండి
చేసామంటే ఒక్కడ కూడా నీట్గా లేకుండా శుభ్రంగా చేయాలనిపిస్తుంది. ఇదిగోండి 4 పీటలు ఉన్నాయి, 4 పీటలు చేస్తాను. ఇంకా చూడండి, ఇది పెద్ద పీటు ఎంత ఇదిగా ఉందో. ఈ పీటు ఇలా పెట్టి ఇలా తోముతున్నా, చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది ఇది. నేను కష్టపడి పామాల్సిన అవసరం లేదు, ఇలా జస్ట్ ఎలా అంటే చాలు, కొంచెం అనిసిపెట్టి తుడిస్తే చాలు అయిపోద్ది. చూడండి అనిసిపెట్టి ఇలా అంటున్నాను, వచ్చేస్తుంది ఇది. ఇలా 4 పీటలు ఇస్తాడండి. వెనకతలు కూడా చూడండి ఎంత ఇదిగా ఉందో. చూడండి ఇంతగా ఉన్న పీటు ఎలా చేశానో. ఏం తేడా వచ్చినా చేయి కోసిపోతాయండి, అంత జాగ్రత్తగా చెయ్యాలి. ఈ పీటలు ఎందుకంటే కిందన పొంగకుండా ఉండనందుకు ఇచ్చారు సేఫ్టీగాన. నాపోతే ఇంకా దరిద్రం చేసేస్తాను, ఇంకా పొయ్యి బాగా పొంగబెట్టేసి ఇంకా పాడెట్టేస్తాను. నేను 3 పొయ్యిలు వాడాను, 2 పొయ్యిలు వాడాను, 4 పొయ్యిలు వాడాను, అన్నీ వాడేసాను. చాలా పొయ్యిలు వాడాను నేను, అన్నీ వాడేసే ఉన్నాను. అన్ని టీలు పొయ్యిలే వాడాను నేను, 4 పొయ్యిలు కూడా టీలు పొయ్యిలే వాడాను నేను. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఈ 2 పీటలు ఇలాగా చిన్నదోటి పెద్దదోటి. చూడండి చూడండి ఇదిగా నేను ఎంత జాగ్రత్తగా తోముతున్నాను, చేతులు కోసిపోతాయని. ఇవన్నీ ఇంత నీట్గా చేసి పెడితేనే పొయ్యి అందంగా ఉంటుందండి. అదేంటండి, నేను శుభ్రం చేసేటప్పుడు ఎవరు కూడా మా ఇంటికి గెస్టులు రారు. నేను పొయ్యి చండాలంగా ఉండేటప్పుడే మా ఇంటికి గెస్టులు వస్తారు. అది ఇక్కడే కాదు, ఎవరికైనా అలాగే జరుగుతుంది. మనం శుభ్రంగా పెట్టుకున్న రోజు ఎవ్వరు రారు అంటే ఎవరి కోసం మనం చేయట్లేదు. మన ఇల్లు శుభ్రం మనకి ముఖ్యం. ఎవరు వస్తారు చేస్తారు వాళ్ళ కోసం చేయాలి, నాపత్తి లేదు అన్నట్టుగా ఉండదు నాకు. చాలామంది ఏం చేస్తారంటే గెస్టులు వస్తారు లాలు వస్తారని శుభ్రాలు చేసి ఉంచుతారు. ఎవరి కోసం నేను చేయను, ఎవరి కోసం నేను ఇదవను. నాకు నచ్చితే చెయ్యాలి అంటేనే చేస్తాను ఇంట్లో పని, నాపత్తి లేదు. అంతేగాని ఎవరి కోసం మనం ఇది అవసరం అవసరం లేదు. ఎవరి కోసం మాట్లాడుకుంటారు లేదా అని మనం అనుకోకూడదు. మనం నచ్చినది మనం ఫాలో అవుతాం. చూడండి ఎన్ని మురికి ఎంత వచ్చిందో, దీనికి ఇంత మురికి ఎంత ఇదిగా వచ్చింది. ఇవన్నిటికి కలిపి చూడండి, ఇవన్నీ కడిగేసి తెస్తాను. ఇవి ఎలాగైనా నేను ఈ స్టాండ్లు అవి కడిగేసి తెచ్చి చూపెడతాను. చూడండి ఇవన్నీ కడిగేసి చూపెడతాను. లైక్ కొట్టండి, షేర్ చేయండి, గంట కొట్టండి, బెల్లట్ లొక్కండి. ఎలాగైనా మీకు ఈ వీడియో నచ్చితే చూడండి, ఇలా చూసి మళ్ళీ నాకు ఏదోటి రిపీట్ పెట్టండి, మళ్ళీ తిరగాయించి. బాయ్ అండి.